వెల్కమ్ టు ఏబీపీ దేశం. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ మహాసభకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని చిత్రాడ ప్రాంతం అయితే ముస్తాబవుతుంది. ఇక్కడ చిత్రాడ గ్రామ పరిధిలోకి వచ్చే ఎస్బీ వెంచర్స్లో ఈ ఏర్పాట్లన్నీ కూడా పార్టీ అధిష్టానం అంతా కూడా చాలా శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పార్టీ ప్లేనరీ అంటే 14వ తేదీన అంటే మార్చి 14వ తేదీన భారీగా ఏర్పాట్లు చేసేందుకైతే ఈ పార్టీ సన్నద్ధమైతే అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఈ మార్చి 1వ తేదీని దీనికి సంబంధించి పార్టీ వ్యవహారాల కమిటీ ఇన్ఛార్జ్ అయినటువంటి అలాగే మంత్రి సివిల్ సప్లై మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఎస్బీ వెంచర్స్ని పరిశీలించి ఈ స్థల పరిశీలన చేయడంతో పాటు అదే రోజున ఇక్కడ భూమి పూజ కూడా కార్యక్రమం చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ అంటే రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు వీర మహిళలు జనసేన అభిమానులతో పాటు జనసేన పార్టీకి సంబంధించిన కీలక నాయకత్వం హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రాముఖ్యంగా దీన్ని ఎంపిక చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మొన్నటి ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిపించిన ఈ పిఠాపురం ప్రాంతాన్ని ఈ ప్లేనరీ అంటే 12వ ఆవిర్భావ సభకు సంబంధించి ఎంపిక చేసుకోవడం మనం చూడొచ్చు. అంటే ఈ పిఠాపురం నియోజకవర్గ పరిధిలోకి వచ్చే చిత్రాడ ఈ ప్రాంతంలో ఎస్బీ వెంచర్స్లో సుమారు దాదాపు 100 ఎకరాలకు పైబడిన విస్తీర్ణంలో ఈ సభాస్థలిని అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే కూడా అంటే మార్చి 1వ తేదీన ఈ ప్రాంతంలో పర్యటించినటువంటి మంత్రి నాదెండ్ల మనోహర్ దీనికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమాన్ని అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. అప్పటి నుంచి కూడా ఈ ప్లేనరీకి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ప్రధానంగా అంటే ఆహ్వాన కమిటీ నుంచి ఏర్పాట్లకు సంబంధించి అలాగే భోజనాలకు సంబంధించి ఇవన్నీ కలుపుకుని దాదాపు 15కు పైబడిన కమిటీలను అయితే అధిష్టానం అయితే ఇప్పటికే కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు ఎవరి పనిలో వారు నిమగ్నమవుతూ కూడా ఈ జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేసేందుకు అదేవిధంగా ఆ పార్టీ ప్లేనరీ సంబంధించిన కార్యక్రమాన్ని భారీ ఎత్తులో నిర్వహించేందుకు కూడా సన్నద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం విజువల్స్లో చూసినట్లయితే ఇక్కడ ఇది ఎస్బీ వెంచర్స్. ఈ ఎస్బీ వెంచర్స్ని అంటే ఇది చిత్రాడ అంటే మెయిన్ నేషనల్ హైవే 216 జాతీయ రహదారిని ఆనుకుని ఉన్నటువంటి ఈ ఎస్బీ వెంచర్స్లోను ఈ సభాస్థలిగా ఇక్కడ ఎంపిక చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ దాదాపు అంటే ఆ రోజుని ముందంటే ప్లేనరీకి సంబంధించి పిఠాపురం నియోజకవర్గ పరిధిని ఎంపిక చేసుకున్నప్పుడు 3 రోజుల పాటు అంటే 12, 13, 14వ తారీఖున ఇక్కడ భారీగా ప్లేనరీ కార్యక్రమం నిర్వహించాలని అయితే పార్టీ అధిష్టానం అయితే అధినేత పవన్ కళ్యాణ్ అదేవిధంగా అధిష్టానం అంతా కూడా చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే అనూహ్యంగా ఈ 3 రోజుల పండగకు సంబంధించి ఒక్కరోజుకే కుదించి అంటే 14వ తేదీన అంటే పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజునే ప్లేనరీ ఏర్పాటుకు సంబంధించి ఇక్కడ భారీ ఏర్పాట్లు చేయాలి. అదే రోజున పండగలా నిర్వహించాలని కూడా పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో అంటే ఈ పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని చిత్రాడలోనే పార్టీ ఆవిర్భావ దినోత్సవం 14వ తేదీని నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఈరోజు కూడా పార్టీ వ్యవహారాల కమిటీకి సంబంధించిన ఇన్ఛార్జ్ అయినటువంటి మంత్రి సివిల్ సప్లై మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ కూడా ఈ రోజున పరిశీలించారు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కూడా ఇక్కడ ఉండి ప్రతి పరిస్థితిని కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించిన సహాయకుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సహాయకుడైనటువంటి కేకే కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీకి సంబంధించిన కీలక నాయకత్వంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులు వీర మహిళలు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ ఎస్బీ వెంచర్స్ని భారీగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. అంటే ఇందులో నలుమూలల నుంచి ఏ విధంగా అంటే బాగా క్లౌడ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం కూడా దానికి సన్నద్ధమవుతున్న పరిస్థితి ఉంది. అటు విఐపీలు ఏ విధంగా వెళ్ళాలి అదేవిధంగా పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఆయన ఎంటర్ అవ్వాలి, ఆయన ఏ విధంగా బయటికి వెళ్ళాలి, ఈ విధంగా విఐపీలు ఏ విధంగా ఈ సభాస్థలకు చేరుకోవాలి, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుని పక్కా
ఏర్పాట్లు అయితే పోలీసులు కూడా వారి పాత్రను వారు పోషిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యే దేవవరప్రసాద్ కానీ, అటు పీగన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కానీ, ఇక్కడ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, అదేవిధంగా ముఖ్యంగా కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ సంయుక్తంగా ఇక్కడ ఏర్పాట్లను అయితే ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరొక మంత్రి అంటే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా అంటే విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ పరిస్థితిని ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకున్న పరిస్థితి ఉంటుంది. ఈ రోజైతే మనం పరిశీలిస్తే నాదెండ్ల మనోహర్ అయితే స్వయంగా వచ్చి ఇక్కడ పరిస్థితిని కూడా పరిశీలించి ఇక్కడ ఏర్పాట్లపై ఆరా తీసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ సభాస్థలి వేదిక కూడా భారీగా డైరెక్ట్ కాంక్రీట్తో ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ ఎస్బీ వెంచర్స్ అయితే 14వ తేదీన జరగబోయే జనసేన పార్టీకి సంబంధించిన ఆవిర్భావ మహా దినోత్సవం, అదేవిధంగా మహా పండుగగా జరిగించేందుకు కూడా ఈ పార్టీ అధిష్టానం ఇక్కడ ప్రయత్నం చేస్తుండగా ఇది ఒక పండగగా అంటే జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, అభిమానులు కానీ అభివర్ణిస్తూ ఇక్కడికి లక్షలాది మంది తరలి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అంతే స్థాయిలో ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది పరిస్థితి. ఏబీపీ దేశం నుంచి సుధీర్.